భూలోకంలో ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ రోజు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడు ఆది గురువు. ఆది గురువు అంటే గురు స్వరూపంగా పరమాత్మను కొలిచే వాళ్ళకి దత్తుడే గురువు, దత్తుడే పరమాత్మ, దత్తుడే పరబ్రహ్మ. అందుకనే మనకి శ్లోకం వస్తుంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి ఈ ప్రార్థనా శ్లోకం ఇదిగో ఈ దత్తాత్రేయుని ఉద్దేశించి చదివినటువంటిది. అంటే దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. అంటే బ్రహ్మ అన్న ఆయనే, విష్ణువు అన్న ఆయనే, శివుడు అన్న ఆయన, సాక్షాత్ పరబ్రహ్మ అన్న ఆయనే. అంటే ఆయనలోనే ముగ్గురు ఉన్నారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇదిగో ఈ బ్రహ్మ అంటే సృష్టికర్త, విష్ణువు అంటే స్థితికర్త అంటే పోషకుడు, లయకారకుడు శివుడు. మూడు చేసేది ఆయనే అని చెప్పడం అనమాట. ఇక్కడ సృష్టి పరమాత్మ స్వరూపము, సృష్టి స్థితి లయకారకుడు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. అంటే త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు, అంటే మూడు నేనే అయి ఉన్నాను అని చెప్పడం అనమాట. అది త్రిమూర్త్యాత్మక స్వరూపం మీనింగ్. ఇది దత్తాత్రేయ యొక్క స్వరూపం. అంటే చూపించిన మూడు చూపిస్తున్నారు మనకి. అట్లా చెప్పడానికి మనకి సింబాలిక్ అటు మూడు పెట్టారు కానీ మూడు తలల దట్ట ఉన్నారని కాదు, ఆయన ఉండేది ఒక తలతోటి. ఇక దత్తాత్రేయుడికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే అనఘస్వామి. దత్తాత్రేయుడి భార్య పేరు మధుమతి. అలాగే అనఘస్వామి అన్నాం కాబట్టి అమ్మవారిని అనఘాదేవి అంటారు. అనఘాదేవి. మనం ఎట్లయితే శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని పూజ చేసుకుంటాం కదా, అట్లానే ఈ మార్గశిర మాసంలో బహుళ పక్షంలో అష్టమి రోజున అమ్మవారిని స్పెషల్ గా చేస్తారు పూజ. అనగాష్టమి వ్రతం అని సత్యనారాయణ నోములు ఎలా నోసుకుంటామో అలానే అనగాష్టమి వ్రతం చేసుకుంటారు. సేమ్ అదే ప్రాసెస్. ఇంకా కథ వేరే కథగా ఉంటది. ఆ కథ చదువుకొని ఒక్కొక్క కథకి ఒక్కొక్కటి సమర్పిస్తూ ఉంటారు. ఇక ఆ అనగాష్టమి వ్రతాన్ని కూడా చాలా నిష్ఠగా చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అంటారు. ఇక దాంట్లో విశేషం ఏంటంటే అనగాష్టమి వ్రతంలో మనం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం నోసుకున్నప్పుడు దేవతలందరినీ మనం ఆహ్వానిస్తాం. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అంటూ ఆహ్వానిస్తాం. అనగాష్టమి వ్రతంలో ఏమవుతుందంటే వాళ్ళందరినీ కూడా ఆవాహన చేస్తారో లేదో నాకు గుర్తులేదు కానీ ఈ అనగస్వామి, అనగా లక్ష్మి అంటే ఇద్దరు, అంటే దత్తాత్రేయుడు భార్య మధుమతి పద్దెని మధ్యలో కలశ రూపంలో ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత అష్టదిక్కులు అంటే 8 దిక్కులు కూడా అష్టసిద్ధులని పెడతారు. అష్టసిద్ధులు అంటే అణిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ఈశత్వ, వసిత్వ, ప్రాకామ్య అని మొత్తం ఒక 8 సిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులని 8 దిక్కుల్లో ప్రతిష్ఠిస్తారు. ఆ సిద్ధులని ఏమంటారంటే ఇక్కడ వీళ్ళు వారి యొక్క పుత్రులుగా చెప్తారు. పరమాత్మ అదే అనగస్వామి, అనగాలక్ష్మి యొక్క పుత్రులుగా చెప్తారు వీళ్ళు ఈ 8 మందిని. అంటే పుత్రులు అంటే ఏంటి? వాళ్ళని వారికి పుట్టినటువంటి వాళ్ళు కదా పుత్రులు అంటే. ఇప్పుడు మనం వాళ్ళని ఆరాధించామనుకోండి, వాళ్ళ యొక్క ప్రసాదంగా మనం అవి పొందుతాం అనమాట. ఏది? అణిమ, లహిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ఈశత్వ, వసిత్వ సిద్ధులు అనమాట. అవన్నీ కూడా మనకి వస్తే కావాలంటే ఆ విధంగా వస్తే రావు తెలియదు మొత్తానికి. అక్కడ అట్లా అంటే దాని యొక్క ఉద్దేశం నాకు తెలియదు. 8 దిక్కుల్లో ఆ 8 మందిని పెట్టి కథ చదువుతూ మామూలుగా కొబ్బరికాయ కొట్టడం, 5 కథలు ఉంటే 5 కథలు చదువుతూ కొబ్బరికాయ కొట్టడం, అట్లా నిష్ఠగా చక్కగా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే దత్తుడి పూజ చేసేటప్పుడు చాలా నియమ నిష్ఠలతో చేస్తారు. అంటే పరిశుద్ధత కానీ ఏది చేయాలో తప్పనిసరిగా అవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎక్కడ కూడా మనం అన్ని మినహాయింపులు ఇస్తూ ఉంటాం. కొబ్బరికాయ కట్టడం పర్వాలేదులే, అరటిపండు నైవేద్యం పెడితే చాలు అనుకుంటాం మనం. అట్లా అనుకుంటాం కదా. కానీ వాళ్ళు చేసే పూజలు మాత్రం అన్ని నియమనిష్టలతో ఖచ్చితంగా ఏది చెప్తారో అది చేస్తారు. అట్లానే దత్తాత్రేయుడి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొన్ని సిస్టమేటిక్ గా. ఏది ఏమైనా దత్తాత్రేయుడు అంటారు, దత్తాత్రేయుడిని త్రికర శుద్ధిగా ఆరాధించేటువంటి వాళ్ళకి ఐహిక ఆముష్మిక కోరికలు తర్వాత మోక్షాన్ని ఆయన ప్రసాదిస్తాడు అని చెప్పని నానుడి లోకంలో. పురాణాల్లో కూడా అదే ఉన్నది.
ఇక దత్తాత్రేయుడి గురించి చెప్పుకోవాలి అంటే గనక మనకి ఆయన ఎన్ని లీలలు చేశారో మనకు తెలియదు. కానీ మనకు తెలిసినవి మాత్రం ఒక 7, 8 ఉంటాయి. కార్తవీర్యార్జున చరిత్ర ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కార్తవీర్యార్జునుడికి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఆయనకి ఏది కావాలంటే అది ఇచ్చారు. కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడు పరమ భక్తుడు దత్తాత్రేయుడికి. అలానే వేదధర్ముడు అని, దీపకుడు అని, విష్ణుదత్తుడు అని, యదు మహారాజు తర్వాత పరశురాముడు మనకు తెలుసు. ఈ పరశురాముడికి ప్రహ్లాదుడు, అలానే అలర్కుడు అంటూ వీళ్ళందరూ కూడా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారిలో వీళ్ళు ప్రముఖులు, ముఖ్యులైన మనకి బాగా పురాణాల్లో కానీ లేదా ఉపనిషత్తుల్లో కానీ లేదా దత్త చరిత్రలో కానీ వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మిగతా వాళ్ళు ఇంకా ఉన్నా అవన్నీ ఉంటాయి, ఎంతమందో ఉంటుంటారు, కరెక్టే, అదేమి కాదు. బట్ మనకి తెలిసినటువంటివి ముఖ్యమైనటువంటివి వీళ్ళు. ఇక దత్తాత్రేయుడి గురించి చెప్పుకోవాలి అనుకుంటే దత్తాత్రేయుడు కృతయుగంలోనే ఈ భూమి మీద అవతరించారు. వారి యొక్క అవతార యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకున్నాం. ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేయటం, జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షం వైపుకి ప్రయాణం చేసే విధంగా నడిపిస్తారు స్వామి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక ఆయన ఎవరిని ఏ దుష్టుని సంహరించటము అలాంటివి ఏమీ చేయలేదు. ఆయన చేసిందల్లా ఎప్పుడు యోగనిష్ఠలో ఉంటాడు. ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు అవధూతలుగా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడు ఆత్మనిష్టలోనే ఉండి ఈ ప్రపంచం పట్ల నిర్లిప్త భావంతో ఉంటూ ఏదో ఏది జరిగితే తింటాం, లేదంటే లేదు అన్నట్టుగా ఉంటుంటారు. వాళ్ళకి ఒక ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు, శరీరం మీద సరైన వస్త్రం ఉండదు, అట్లా ఉంటుంది కదా. ఇదిగో సేమ్ ఈయన కూడా అవధూత రూపంలోనే సంచరిస్తూ ఉంటారు ఈయన కూడా. ఇక తనను చేరవచ్చేటువంటి భక్తులు మాత్రం పరీక్షించి అప్పుడు మాత్రమే వారు అడిగిన కోరికలకి వరం ప్రసాదిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ప్రాపంచికమైనటువంటి సుఖాలు అడగచ్చు, ఇస్తారు. ఆ తర్వాత అంటే సుఖాలు పొందిన తర్వాత కొంతకాలం అనుభవించిన తర్వాత వాళ్లే వస్తారు, మళ్ళీ వచ్చి మాకు ఆత్మజ్ఞానం ప్రసాదించండి దత్త ప్రభు అని అడుగుతారు. కార్తవీర్యార్జున అట్టని అడిగాడు, ప్రసాదించారు. అంటే వాళ్ళు అడిగినటువంటి కోరిక ప్రసాదిస్తారు. కానీ పరీక్షించి అతడు ఎంతవరకు నిలబడతాడు అనేది చూసుకొని, లేదు నన్ను నమ్మి వచ్చాడా లేదా అట్లా అన్ని చూసుకొని అప్పుడు మాత్రమే ప్రసాదిస్తాడు దత్తాత్రేయుల వారు. ఇక దత్తాత్రేయుల వారు కృతయుగంలో ఆవిర్భవించారని చెప్పుకున్నాము. వారి తల్లిదండ్రులు అత్రి మహర్షి, అనసూయ మాత. అత్రి మహర్షి అంటే ఎవరంటే బ్రహ్మ యొక్క కళ్ళ నుంచి పుట్టినటువంటి బ్రహ్మ మానస పుత్రులు అనుకోండి, బ్రహ్మదేవుని కుమారుడు అనుకోవచ్చు మీరు. అనసూయ మాత అంటే స్వయంభూ మనువు శతరూప పరంపరలో కర్దముడు దేవహూతి వారి బిడ్డగా పుట్టింది. కర్దముడు దేవహూతి అనేటువంటి వారికి ఈమె వాళ్ళ 9 మంది ఆడపిల్లలు అయితే ఈమె 2వ ఆడపిల్ల వాళ్ళకి, అనసూయ మాత. ఆ అనసూయ మాతని ఈ అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేస్తారు. అప్పుడు వారు తపస్సు చేసుకుంటూ బతికేటువంటి ముని వృత్తి, అంటే వ్యాపారస్తులు కాదు, రాజులు కాదు, ముని వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక అనసూయ మాత అయితే చెప్పుకున్నాం, పతియే ప్రత్యక్ష దైవము, పతియే నా యొక్క దైవం అంటూ ప్రతి క్షణము కూడా ఆయన్ని స్మరిస్తూ ఉంటది. ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉంటది, ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటది, ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ ఉంటది.
పతిని దైవంగా భావిస్తూ వ్రతము ఆచరిస్తుంది కాబట్టి ఆ మహాపతివ్రత ఎవరు? అనసూయ మాత. ఇక ఆమె పేరులో ఉండే అనసూయ మాత అంటే అసూయ లేనిటువంటిది అనసూయ. అనసూయ. అసూయల ఆ లేదు. అన అంటే అసూయ లేనటువంటిది అన్నమాట ఆమె. అసూయ లేకపోతే ఎంత గొప్పవాళ్ళుగా మారచ్చు అనేది ఆమెను చూస్తే తెలుస్తుంది మనకి. ఇక అత్రి మహర్షి. త్రి అంటే 3. అత్రి అంటే 3ని అధిగమించిన వాడు. ఆయన సాక్షాత్తు హ్మ్, పరం బ్రహ్మ యొక్క పుత్రుడు కాదని మనం అంటలేదు. కానీ మనము పేర్లలోని అంతరార్థం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సంజయుడు చెప్పుకుంటే ఏం చెప్పుకున్నాము? సంజయః. ఇదిగో ఇంద్రియాలను సమర్థవంతంగా చక్కగా జయించి తన యొక్క స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు కాబట్టి సంజయుడు అని పేరు పెట్టారు ఆయనకి. మనం అనుకున్నాం. అట్లానే ఇక్కడ ఒక్కొక్క ఆ పేరు యొక్క అంతరార్థాన్ని మనం చూసుకుంటానికి ఇక్కడ అత్రి. అత్రి అంటే 3 అంటే 3. ఆ అంటే అధిగమించినటువంటి వాడు. 3ని అధిగమించాడు. ఏం 3? త్రిగుణాలు అధిగమించాడు, 3 శరీరాలను అధిగమించాడు, 3 కాలాలని అధిగమించాడు, 3 అవస్థల్ని అధిగమించాడు. అధిగమిస్తే ఏమవుతాము మనం? స్వస్వరూపంలో ఉంటాం. అధిగమించిన స్థితిలో ఉన్నటువంటి మనకి అదిగో ఎవరొచ్చారు? ఎవరు పుత్రులుగా పుట్టారు? సాక్షాత్ పరమాత్మే పుట్టాడు. వీళ్ళకి దత్తుడే పుట్టాడు. అంటే పరమాత్మే దత్తుని పేరు పెట్టుకున్నారు. ఎందుకు దత్తుని పేరు పెట్టుకున్నారంటే ఆయన వీళ్ళ సొంతం అయ్యాడు. అందుకని దత్త అని పెట్టుకున్నారు పేరు. అంతే కదా, నా సొంతం అయితే దత్త. అంతే కదా, దత్తత తీసుకున్నాం అనుకోండి నా సొంతం. అట్లానే ఆయన వీళ్ళ సొంతం అయ్యాడు. ఈ బిడ్డలకి అత్రికి అన్న అనసూయకి సొంతం అయ్యాడు కాబట్టి దత్తుడు. ఆ అత్రి మహర్షి కుమారుడు కాబట్టి ఆత్రేయుడు. దత్తుడు ప్లస్ ఆత్రేయుడు దత్తాత్రేయుడు అనే పేరు ఆ విధంగా ఆయనకి స్థిరపడిపోయింది. ఆ విధంగా ఆయనకి ఆ పేరు పెట్టారు, దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు వజ్రదేహం కలిగి ఉంటాడు. ఆయన దేహాన్ని వర్ణిస్తారు. స్ఫటికం లాగా మెరుస్తుంటదంట ఆయన శరీరం. వజ్రదేహంగా మెరుస్తూ ఉంటుందంట ఆయన యొక్క దేహం. ఇక ఆయన ఎప్పుడు ఆ దాంట్లోనే ఓల్లాడుతూ ఉంటాడు. ఏంట్లో? ఆత్మస్థితిలో. ఆత్మస్థితిలో ఓల్లాడుతూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. ఇక భక్తులు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళని భ్రమపరచడం కోసం, అంటే భ్రమపరచడం అంటే వాళ్ళ టెస్టింగ్ కోసం ఈయన ఏం చేస్తాడు? కుక్కలతో ఆడుకుంటున్నట్టు, మధుపానం తాగుతూ ఉన్నట్టు, ఆడవాళ్ళు ఒళ్ళో కూర్చొని ఉన్నట్టు ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళేమో ఈయన దగ్గరికి నేను వచ్చింది అనుకుంటూ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారా, లేదు ఎట్లా ఉన్నా సరే ఉంటారా అని టెస్టింగ్ కోసం అట్లా ఆయన చేస్తూ ఉంటాడు. యథార్థంగా ఏంది అంటే ఆ స్త్రీ ఎవరంటే లక్ష్మీదేవి, ఆ మధువు ఏంటంటే అమృతం. కానీ చూసే వాళ్ళకి అట్లా ఎట్లా ఉంటదంటే ఆయన ఏదో సురాపానం తాగుతున్నట్టు, ఆడవాళ్ళతోటి సుఖభోగాలు అనుభవిస్తున్నట్టు. ఏంటి ఈయన మీ మనిషి ఏంది, ఈయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఈయన కాదనుకుంటా అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతారో ఉంటారో అని టెస్టింగ్ అన్నమాట ఆయన చేస్తూ ఉంటాడట వివిధ రకాలుగా. ఒక్కోసారేమో మాంసం పుట్టు దగ్గర కుక్కలకి మాంసం వేస్తూ అట్లా ఉండి భక్తుల్ని పరీక్షించి వాళ్ళు నిలబడతారో వెళ్ళిపోతారో చూసి అప్పుడు వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన వివిధ రకాలుగా పరీక్షించి. అయితే ఈయన ఎక్కడా కూడా కిరీటం పెట్టుకొని పట్టు పీతాంబరాలు ధరించి సింహాసనం మీద కూర్చున్నట్టు, ప్రజలు పరిపాలిస్తున్నట్టు ఏమీ ఉండదు. చెప్తేనే ఈయన యొక్క అవతార యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చేరి వచ్చినటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి యోగంలో నిలిచి సిద్ధి పొందే విధంగా మార్గం చూపిస్తారు. అంటే మోక్ష ప్రాప్తికి వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తే ఆయన అది చూపిస్తాడు. యోగ సిద్ధి కొరకు ఈయన మార్గాన్ని చూపిస్తారు దత్తాత్రేయుల వారు. ఇక
దత్తాత్రేయుడు గారి గురించి చెప్పుకోవాలంటే ఈయన పుట్టింది నేపాల్లో చిత్రకూటం దగ్గర ఫస్ట్ ఈ భూమి మీద ఆవిర్భవించారు అని అంటారు. కానీ ఆయన ఉండడం మాత్రం ఇప్పుడు సహ్యాద్రి పర్వతాల్లో విశ్రమిస్తాడు అని అంటూ ఉంటారు. సహ్యాద్రి పర్వతాల్లో విశ్రమిస్తూ ఉంటారంట ఆయన. ఇక చెప్పడం అయితే కనుక దేశం మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఆ మాట చెప్పడానికి ఏం చెప్తారంటే ఆయన ఆ కాశీలో సంధ్యావందనం చేస్తాడు. మాహూరేపురం అనేది అక్కడ మాహూరిపురంలో ధ్యానం చేసుకుంటాడు. కోల్హాపూర్లో భిక్ష తీసుకుంటాడు. సహ్యాద్రి పర్వతాల్లో విశ్రాంతి తీసుకుంటాడు. కాశీలో స్నానం చేస్తాడు అని చెప్తారు. అంటే అది ఆ దిక్కునోడు ఈ దిక్కునోడు ఆ దిక్కునోడు ఉందనుకోండి, అర్థం ఏంటప్పుడు అంటే అర్థం ఏంటంటే ఆయన సర్వవ్యాపి, అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఎక్కడనూ ఉంటాడు. ఇక దత్త భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఇదిగో మధ్యాహ్న సమయంలో ఎవరు ఇంటికి వచ్చినా సరే దత్తుడు మన ఇంటికి వచ్చాడు అనే భావంతో వాళ్ళకి ఆహారాన్ని సమర్పిస్తారు. అంటే ఆహారం సమర్పిస్తారంటే మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో వచ్చినటువంటి వాళ్ళకి ఆహారం కాకపోతే టిఫిన్ మీరు తినొచ్చాడు అన్నారు అనుకోండి, ఒక పండు లేదు ఆ స్నాక్స్ బిస్కెట్ కనీసం మంచినీళ్ళు ఇచ్చి, అంటే దత్తుడే మా ఇంటికి వచ్చాడు ఈ టైంలో అని అనుకుంటారు. అంటే ఆయన భిక్షాటం చేస్తూ బతుకుతుంటారు. వాళ్ళు భిక్షాటం చేస్తూ బతుకుతూ ఉంటారు. అట్లా ఆ టైంలో వచ్చినటువంటి వాళ్ళని దత్తులుగా భావించి ఆదరించడం అనేది జరుగుతూ ఉంటది. దత్త భక్తులు కూడా అలానే చేస్తూ ఉంటారు. యాక్చువల్ ప్రాచీన కాలంలో కూడా అట్లానే మధ్యాహ్న సమయంలో భోజనం టైంకి ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరు వచ్చినా సరే, ఆ కుక్క వచ్చినా, నక్క వచ్చినా, పక్షి వచ్చినా, బిచ్చగాడు వచ్చినా, ఎవరు వచ్చినా సరే, అతిథులే కాదు ఎవరు వచ్చినా సరే వారిని మనము ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని పంపించాలి. ఎందుకంటే దత్తు ఆ రూపంలో వచ్చాడని భావిస్తారన్నమాట. అది అట్లా భావించుకుంటూ ఉంటారు. ఆయన అన్ని అవతారాలు ధరిస్తుంటారు కదా. మనం భజగోవింద శ్లోకాల్లో చెప్పుకున్నాం ఏమని, అది ఆత్మానుభూతి పొందేటువంటి వాడు పిచ్చివాడుగా పిల్లవాడుగా అట్లా ఉంటాడని చెప్పి ఒక శ్లోకం వస్తుంది మనకి. ఇదిగో ఈయన కూడా అంతే. ఇది వచ్చినటువంటి వాడిని భయపెట్టడం కోసం అన్నట్టుగా బాలోన్మత్త పిశాచ వేష అన్నట్టు ఉన్మత్తులాగా పిచ్చి పిచ్చిగా ఉన్నట్టు ఒక్కోసారి బాలులా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఏమో వచ్చినటువంటి వాడిని చెడిమని ఒకటి వేస్తాడు, అంతే. వాడు పారిపోతాడో ఉంటాడు చూడాలి, ఇప్పుడు అది లెక్క. అట్లా చూస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే ఆయన యొక్క టెస్టింగ్ కోసం పెట్టేటువంటి అవన్నీ. ఇక ఈయన యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడి గురించి చెప్పుకున్నాం. అలర్కుడని, ప్రహ్లాదుడని, యదు మహారాజు అని, తర్వాత కార్తవీర్యార్జునుడని పేర్లు చెప్పుకున్నాం. ఒక 8 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళు ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటారు. వేదధర్ముడు, దీపకుడు వీళ్ళందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు పురాణాల్లో. ఇక దత్తుడి గురించి మనకి చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ పేరు ఉపనిషత్తు ఉంది. దత్తాత్రేయ ఉపనిషత్తు, నిరాలంబోపనిషత్తు అనే పుస్తకంలో నిరాలంబోపనిషత్తు ఉపనిషత్తు, అది కూడా ఆ ఉపనిషత్తులో ఈ దత్త ప్రభువుని జ్ఞాని అని, అవధూత అని నిర్వచించారు. అట్లా శాండిల్యోపనిషత్తులో కూడా ఈ దత్తాత్రేయుడి గురించి చెప్పారు. శాండిల్యోపనిషత్తులో చెప్పారు ఏమని, ఇదిగో ఈ దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయ మాత పుట్టాడు. వాళ్ళకి దత్తత చేసుకున్నాడు కాబట్టి ఆయన దత్త అని పేరు వచ్చింది. ఆయన పేరు అత్రి కాబట్టి ఆత్రేయుడు, దత్తాత్రేయుడు అనే పేరు వచ్చిందని ఈ విధంగా మనకి శాండిల్యోపనిషత్తులో చెప్పారు. మార్కండేయ పురాణంలో, హరివంశ పురాణంలో, దేవి భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో, ఇట్లా అనేక చోట్ల అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది. ఆయన మత్స్య పురాణాలు కూడా ఉంది ఆయన గురించి. అయితే ఎక్కువ మనకు దొరకదు.
కానీ ఉన్నది. మనకు శ్రీకృష్ణుడి భాగవతం ఉంది చూడండి. ఆ భాగవతంలో కూడా ఉంది కదా! దత్తాత్రేయుడి గురించింది భాగవతంలో. ఇక కింద చెప్పుకున్నాం ఇంద్రనీలకాంతితోటి ఆయన ఆ రంజిల్లుతూ ఉంటాడంట. ఎవరు? దత్తాత్రేయులు వారు. బుద్ధుడు బోధి వృక్షం కింద ఉంటాడు. ఈ అశ్వత్థ వృక్షంలో నారాయణమూర్తి ఉంటాడు అని చెప్పి అంటారు. అట్లానే దత్తప్రభు ఎప్పుడూ కూడా ఉసిరికి చెట్టు, సిద్ధ ఆమలక చెట్టు, ఆమలక అంటే ఉసిరికాయ, ఉసిరి చెట్టు కింద ఆయన ఎప్పుడూ ధ్యాన నిమగ్నమై ఉంటాడు. ఎవరు? దత్తాత్రేయుల వారు. ఉసిరి చెట్టు కింద ఆయన ఉంటారు. అమ్మ మేడి చెట్టు అని కూడా అంటారు కదమ్మా. మేడి చెట్టు, మేడి చెట్టు కూడా ఉంటది. మేడి చెట్టు కూడా. ఓకే. ఇంకా దత్తాత్రేయుడు గారిని చెప్పుకునేటప్పుడు ఈయన కూడా మనం ఫస్ట్ చెప్పుకోలేదు, కానీ ఈయన దత్తాత్రేయులు వారు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారాల్లో, 10 అవతారాలు కాదు, 21 అవతారాలలో 6వ అవతారం ఈయన. 21 అవతారం అంటే నారదుడు, వ్యాసుడు, కపిలుడు, పృథు మహారాజు, ఇట్లా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకొని మొత్తం 21 అవుతాయి. ఆ 21 మనకి భాగవతంలో వస్తాయి 21 అవతారాలు పేర్లు. దాంట్లో దత్తాత్రేయుడు 6వ అవతారం. కాబట్టి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దత్తప్రభువుగా ఆవిర్భవించారు. అయితే చెప్తూనే మనం మీకు ఏంటంటే ఒక్కొక్క అవతారము ఒక పర్పస్ వేరే ఉంటది. ఇప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఒక అవతారం, ప్రహ్లాదుని రక్షించడం కోసం ఒక అవతారం, అలానే మందర పర్వతాన్ని పైకి లేపడం కోసం ఒక అవతారం, ధన్వంతరి అవతారం దేనికి? ఇదిగో లోకంలో ఉన్న అందరికీ ఔషధ ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి కలిగించడం కోసం ధన్వంతరి అవతారం. మోహిని అవతారం దేనికి వచ్చింది? అదిగో అమృతాన్ని పంచడం కోసం. అంటే ఒక అంశం, ఒక 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 పని, ఒక కార్యాన్ని చేయటం కోసం వారు ఆవిర్భవిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు ఎందుకు ఆవిర్భవించాడు? అదిగో శిశుపాలుడు, దంతభక్తుడితో సహా అధర్మ పరులను అంతమందించటం, ధర్మాన్ని పరిరక్షించటం, ఇది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన అవతార రహస్యం అది. దత్తాత్రేయుల వారి యొక్క అవతార రహస్యం ఏంటంటే అది అజ్ఞానంలో, మనుషుల్లోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఉపదేశించటం, మార్గనిర్దేశం చేయటం, వాళ్ళ మోక్షానికి మార్గం సుగమం చేయటం, ఇది ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే ఈయన ఎక్కడ కూడా చెప్తేనే ఒక ఆసనం మీద కూర్చోవటము, లేదంటే విలాసవంతంగా ఉండటము, లేదా రాజులాగా ఉండడం, పరిపాలన చేయటము, లేదా దుష్టులు శిక్షించటము ఏ ఉండవు ఈయన ఒక అవతారంలో. ఇక దీంట్లో మనం చెప్పుకునేటువంటి ఈ దత్తాత్రేయ గురించి చెప్పుకోవాలి అంటే కనుక చెప్పా కదా, కార్తవీర్యార్జునుడు యొక్క కథ ముఖ్యంగా కనిపిస్తూ ఉంటది. తర్వాత యదు మహారాజుకి గురువుల గురించి చెప్తాడు. 24 గురువులు నాకు ఉన్నారు అని చెప్పని వారి యొక్క ఆ కథ అంతా చెప్తాడు. ఆ 24 గురువులు ఎవరు, ఆ గురువుల ద్వారా నేనేం నేర్చుకున్నాను అని చెప్తాడు. ప్రహ్లాదు గురించి కూడా అంతే. ప్రహ్లాదుడు మనకు తెలుసు, అందరికీ తెలుసు, మీ అందరికి ప్రహ్లాదుడి చరిత్ర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి వల్ల విష్ణువు మీద భక్తి పెంచుకునేటువంటి వాడు. ఆ విష్ణు భక్తి పరాయణం కారణంగానే మనందరికీ తెలుసు, ఏది భక్తులలో అగ్రగణ్యుడి ప్రహ్లాదులు అని చెప్పని ప్రహ్లాద వరద గోవిందో హరి అంటూ ఉంటాం మనం. అంటే ప్రహ్లాదుని అనుగ్రహించినటువంటి హరి అని అర్థం. అంటే ఆ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించాడు, అగ్రగణ్యుడు కాబట్టి, భక్తుడు కాబట్టి. మరి అటువంటి ప్రహ్లాదుడు తర్వాత కొంతకాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆయన ఆత్మజ్ఞానం వైపు తిరిగాడు. ఆత్మజ్ఞానం కొరకు ఇదిగో
ఆ, రాజ్యాన్ని తన కుమారుడు అయినటువంటి విశ్రావసు అనుకుంటా ఆయన పేరు, కరెక్ట్ గుర్తులేదు, అదే అనుకుంటున్నాం మరి. ఆయన కొడుక్కి అప్పచెప్పి ఈయన ఆత్మాన్వేషణ కొరకు అడవుల్లోకి వెళ్తే అడవుల్లో ఒక కటిక నేల మీద పడుకొని ఆత్మానుభూతుల వాళ్ళాడుతూ ఉన్నాడు దత్తాత్రేయులు వారు. ఆయనకి అర్థమైంది, ఇప్పుడు మనం ధనం సంపాదించుకొని సంతోషపడుతూ ఉంటాము, అది సంపాదించుకో ఇది సంపాదించుకో సంతోషపడుతూ ఉంటాము. మరి ఈయన దగ్గర ఏమీ లేవు, ఈ సంతోషాన్ని ఎలా పొందగలుగుతున్నాడు, ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అని ఆయన అడిగితే, ఈ నువ్వు పొందేటువంటి ఆనందము ఈ ప్రాపంచికమైనటువంటి ధనము గాని, రాజ్యం గాని, సంపదలు గాని, సుఖాలు గాని వీటి వల్ల పొందటం లేదు, అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నావు అని మాకు అర్థమవుతుంది, ఇది నీకు ఎలా సాధ్యమైంది అని చెప్పని అప్పుడు ప్రహ్లాదు అడిగితే చెప్తారు దత్తాత్రేయుల వారు. ఆయన ఉన్న స్థితి చెప్పి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు ప్రహ్లాదుడికి. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆత్మనిష్టలో ఉండి ఆయన కూడా మోక్షాన్ని పొందుతాడు. ఇలా ప్రహ్లాదుడికి ఆయన ఇచ్చాడు. యదు మహారాజు కూడా అంతే. పరశురాముడికి కర్తవ్య నిర్వహణ తెలియజేస్తాడు. అంటే కర్తవ్య నిర్వహణ అంటే ఈ కార్తవీర్యార్జున చరిత్ర ద్వారానే టచ్ అవుతాడు పాప ఆయన కూడా. కార్తవీర్యుడు అనేటువంటి మహారాజు అనుకుంటా ఆయన పేరు. ఆయన ఒక మహారాజు, ఆయనకి లేకపోతే పుట్టిన బిడ్డలు చనిపోతూ ఉంటారు. లాస్ట్ కి అర్జునుడిగా ఒక అబ్బాయి పుడతాడు. వాడికి అర్జునుడు అని పేరు పెట్టుకుంటాడు. ఆయన అర్జునుడు అని పేరు పెట్టుకుంటాడు. అయితే ఆ బాబుకి చేతికి చేతులు ఉండవు, సొట్ట చేతులు అంటే భుజాల వరకు చేతులు ఉంటాయి, అసలు ఉండవు, సొట్ట చేతులుగా ఉంటాయి. ఆ రాజుగా చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని రాజుని చేస్తారు. ఆ అబ్బాయి అంటాడు, అర్జునుడు నేను రాజుగా ఉంటే ప్రజలను రక్షించాలి కదా, రక్షించడానికి నా దగ్గర అంత శక్తి సామర్థ్యం నా దగ్గర, ఇప్పుడు నేను అంత సమర్థత కలగా చేతులు లేనిటువంటి వాడు రాజ్య పరిపాలన ఏం చేస్తాడు, ప్రజలను ఏం రక్షిస్తాడు, నన్ను నేనే రక్షించుకునే పరిస్థితి ఇది. కాబట్టి ఇప్పుడు కాదు, అసలు నేను రాజ్య పరిపాలన నేను ఇప్పుడు చేయను, నా సమర్థత వచ్చిన తర్వాత అప్పుడే చేస్తాను అని చెప్పని ఇతను వారి యొక్క గురువు గారి యొక్క ఆదేశాన్ని తీసుకుని ఆయన చెప్పాడు, ఇంకో నువ్వు ఇట్లా అడవుల్లోకి వెళ్ళి దత్తాత్రేయుడి గురించి తపస్సు చెయ్యి, అడవులకు కాదు కూడా చెప్పింది, కొండల్లోకి వెళ్ళి సహ్యాద్రి పర్వతాల మీద కూడా చెప్తాడు. అక్కడికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో, దత్తాత్రేయుడికి అనుగ్రహం పొందు అని చెప్పి నేను పంపిస్తాడు గురువు గారు. అప్పుడు ఈయన ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే వెళ్ళి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవుతాడు స్వామి. ప్రత్యక్షమైతే ఆయన ఏం చేస్తాడంటే ఇవ్వడు, అసలు ఫస్ట్ పరీక్షించి ఇస్తాడు. అయితే గర్గముని అంటది ఆయన గురువు గారి పేరు, గర్గముని. రాత్రి అనక పగలనక సేవలు చేస్తూ దత్తాత్రేయుని వారి సేవలు చేస్తూ దత్తుడి యొక్క ఉచ్చిష్టాన్ని అంటే ఆయన యొక్క ఇంగిలి కూడా స్వీకరించాడంట. కఠోరమైనటువంటి దీక్షతోటి, భక్తి శ్రద్ధలతోటి దత్తాత్రేయుని వారిని సేవించాడు. సేవిస్తే అప్పుడు ఆయన, సరే ఎందుకు వచ్చావయ్యా, ఏంటి సంగతి నీకు అంటే, ఉన్న చేతులు ఊడిపోయాయ్యా, ఏం చేయలేను నేను, నన్ను మా గురువు గారిని మీ దగ్గరికి పంపించారు అని అంటే, అప్పుడు ఏమిటి మరి నీకేం కావాలి ఇప్పుడు అంటాడు. అంటే నాకు 1000 చేతులు కావాలి. 1000 చేతులు అసలు లేవు కదా, అందుకని కరువు పట్టాడు అనమాట. 1000 చేతులు కావాలి. భూమి నీరు గాలి యందు నేను స్వేచ్ఛగా తిరగగలగాలి, అంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. నేను ఈ భూమి మీద కానీ, నీటిలో కానీ, గాలిలో కానీ స్వేచ్ఛగా ఏ అడ్డంకులు లేకుండా నేను సంచరించగలగాలి. నాకు అణిమాది అష్టసిద్ధులు కావాలి. అలానే ఇదిగో ఇతరుల మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి కావాలి నాకు.
నేను తలుచుకోగానే హెచ్చరికైనా పోవాలి నేను. అంత శక్తి కావాలి. ఎప్పుడు నా దగ్గర డబ్బులుండాలి. ధనరాశి సంపదంతా నా దగ్గర ఎప్పుడూ ఉండాలి. యుద్ధంలో నేను ఎప్పుడు విజయం సాధించాలి. అలానే నేను పరిపాలించే రాజ్యంలో అందరూ సుఖశాంతులతో ఉండాలి. ఎంతటి శక్తివంతులైనా సరే నేను శిక్షించగలగాలి. అంటే అంత శక్తివంతులు అంత శక్తి సామర్థ్యం నా దగ్గర ఉండాలి. లాస్ట్‌కి ఏమంటాడంటే, నేను ఎప్పుడు నీ భక్తుడిగా ఉండాలి అంటూ దత్తాత్రేయుడిని అడుగుతాడు. మళ్ళా పొరపాటున నేను ఎప్పుడైనా మార్గం తప్పితే సత్పురుషుడైనటువంటి వాడు నాకు మార్గాన్ని చూపించాలి. మంచివాడే. ఇన్ని అడిగాడు అందుకనే. లాస్ట్‌కి అప్పుడు చెప్తాడు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతిలో నాకు మరణం కావాలి. అప్పటిదాకా మరణం కూడదు అంటూ రకరకాలుగా ఇన్ని రకాలుగా అడిగాడు. సదా నీ మీద భక్తి కలిగి ఉండాలి. ఎవరినైనా నేను ఎదిరించి జయం పొందాలి. ఎదురువాడి మనసులో ఏముందో కనుక్కోవాలి. నా రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. నేను నీ భక్తుడినే ఉండాలి. నాకు 1000 చేతులు కావాలి. నేను తలుచుకున్న చోట ఎక్కడికైనా పోగలగాలి అంటూ రకరకాలుగా ఎన్ని కావాలంటే అని అడిగాడు. ఇచ్చాయని అన్నప్పుడు అడిగే వాళ్ళకి ఏముందన్నట్టు టక 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 అడిగేశాడు వరాలు. దత్తప్రభు అన్ని ప్రసాదించాడు ఆయనకి, కార్తవీర్యార్జునుడికి. ప్రసాదిస్తే ఇక వచ్చిన తర్వాత ఈ చేతులు వచ్చేసినాయి కదా, అందుకని ఆయన ఏం చేస్తాడు, మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించాడు. ఎవరైనా వస్తే ఎదుర్కొనేవాడు, రాజ్యం మీద శత్రువులు వస్తే ఎదుర్కొనేవాడు. ఇక ప్రజలను మాత్రం చక్కగా చాలా బాగా చూసుకునేవాడు. మీకు ఏ కష్టం వచ్చినా నన్ను అడగండి అంటూ ప్రజలందరినీ కూడా చాలా బాగా చూసుకునేవాడు. ఇతను దత్తాత్రేయుడు అనుగ్రహం పొందాడు కాబట్టి అదిగో ఆ అనగాష్టమి వ్రతం అని చెప్పాను చూడండి ఇందాక. ఆ అనగాష్టమి వ్రతాన్ని దేశంలోని ప్రజలందరూ కూడా తప్పనిసరిగా చేయాలని చెప్పి చాటింపు వేస్తాడు. అంటే అందరూ కూడా మరి దత్తుడి యొక్క అనుగ్రహం ప్రకారంగా వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆయన ఉద్దేశం పడి అందుకని అనగాష్టమి వ్రతం చేయమని చెప్పని చెప్తాడు అందరికి. ఆ తర్వాత ఎంత బల సంపన్నుడు అంటే మనం చెప్పుకున్నాం, రావణాసురుడు కార్తవీర్యార్జునుడు ఒకసారి తన యొక్క రాణులతోటి నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. స్నానం అంటే జలక్రీడలతో ఉంటూ తన యొక్క 1000 చేతులతోటి ఆ జల ప్రవాహం అంటారు, ఆ చేయటం పెట్టడానికి ఏమైతే మొత్తం ఆగిపోయింది. 1000 చేతులు కదా. అప్పుడు అక్కడ సమీపంలో లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు ఏం చేశాడంటే తన సైన్యంతో శిబిరం వేసుకుని అక్కడ ఉన్నాడు. ఎందుకో ఈయన చేతులు అడ్డం పెట్టేటప్పటికీ ఆ నీళ్ళన్నీ పొంగిపోయి ఆయన శిబిరంలోకి పోయినాయి. నీళ్లు పోతే రావణాసురుడు కోపం వచ్చింది. మునిగిపోతుంది, మా శిబిరం అంతా నీళ్ళతో మునిగిపోయింది. కోపం వచ్చి ఎవరా ఏందా అని చూస్తే కార్తవీర్యార్జునుడు. ఆయన కోపం వచ్చి ఆయన మీదకి వెళ్ళాడు. కానీ కార్తవీర్యార్జునుడు ఏం చేశాడు, రావణాసురుడు యొక్క 20 చేతులు విరగొట్టి ఆయన తన పట్టణానికి తీసుకెళ్లి జైల్లో పెట్టేసుకున్నాడు, చెరసాల్లో ఉంచేశాడు. ఈ 20 చేతులనే ఆయనకు 1000 చేతులు ఉన్నాయి కదా మరి. ఆ తర్వాత పులస్త్యుడు అంటే రావణాసురుడు యొక్క తాతగారు, ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఈ కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు కార్తవీర్యార్జునుడు బందీగా ఉన్నటువంటి రావణాసురుడిని వదిలేస్తాడు. కాబట్టి రావణాసురుడికి అంతటి బలం ఉందన్నమాట. ఇక కార్తవీర్యార్జునుడు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు. దాంట్లో ఇటువంటి ఏమీ లేదు. తర్వాత కార్తవీర్యార్జునుడు ఏం చేశాడంటే ఆత్మజ్ఞానం పొందాలి. భోగభాగ్యాలన్నీ అనుభవించిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత భోగభాగ్యాలు కూడా విసుగు పడతాయి. అంటే ఇప్పుడు పాయసంగా ఉందనుకోండి, చాలా చక్కగా నెయ్యి వేసి జీడిపప్పు వేసి పాయసం చేసాం సపోజ్ అనుకుందాం. పెట్టంగానే ఒక స్పూన్ తింటే అమృతం చక్కగా ఎంత బాగుంది అనిపించింది. అదే మీకు ఆ బాగుంది అనే దాని మీద కావచ్చు, ఆకలి మీద కావచ్చు, పాయసం మీద నీకున్న తీపి వల్ల కావచ్చు, కమ్మగా ఓ చెంబు లాగిచ్చేస్తుంది అనుకుందాం.
చెవు పాయసం అంటే ఒక గిన్నెడు పాయసాన్ని అలా ఒక కమ్మగా ఇష్టంగా తినేస్తారు. ఇష్టం కదా అని చెప్పని ఇంకోసారి పెద్ద సైజు గిన్నె తీసుకొచ్చి పెట్టామనుకోండి తినమని, ఏమైద్ది? తినడానికి ఇసుగు పుట్టుద్ది, తినబుద్ధి కాదు కదా. అట్లానే ఈ సంపదలు, రాజ్యాలు, భోగభాగ్యాలు అన్నీ అడిగాడు, ఆ దత్తుడు ఇచ్చాడు. కమ్మగా అనుభవించిన తర్వాత అవి కూడా ఇసుగు పుట్టినాయి ఆయనకి. ఇసుగు పుట్టి ఆ తర్వాత దత్తాత్రేయుల దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఆత్మజ్ఞానం కావాలని కోరుకుని సహ్యాద్రి పర్వతం మీద ఉన్నాడు ఇప్పుడు దత్తాత్రేయుల వారు. అక్కడికి వెళ్ళి అడిగాడు, సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుని అడిగాడు. కానీ అప్పుడు దత్తాత్రేయులు యోగ సమాధిలో ఉన్నారు. ఈయన రావడం కూడా గమనించలేదు ఆయన. ఈయన కూడా అట్లానే నుంచొని ఆ ప్రభువుని స్తుతిస్తూ అట్లానే నుంచొని ఉన్నాడు. తర్వాత ఆయన ధ్యానం నుంచి లేచారు. ఆయన ధ్యానం నుంచి లేచిన తర్వాత లేచేటప్పటికి అనేక మంది విప్రులు, యోగులు, సిద్ధులు అందరూ అప్పుడు బ్రాహ్మీముహూర్తి టైం అయిందనమాట. ఆ టైంకి అందరూ వచ్చారు. అందరూ వచ్చి స్వామికి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎవరికి? దత్తాత్రేయుల వారికి. ఇవన్నీ నుంచొని చూస్తూ ఉన్నాడు. అందరూ వన్ బై వన్ వచ్చి అందరూ స్వామి నమస్కారం చేసుకొని స్తుతించి వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత తెల్లారిపోయిన తర్వాత అప్పుడు స్వామి దత్తాత్రేయులు సమాధిలో నుంచి అప్పుడు బయటకు వచ్చారంట. అప్పుడు వచ్చినా కూడా ఆయన కార్తవీర్యార్జును చూడలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నాడు, నదిలో స్నానం చేశాడు, దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి అందరికి తర్పణాలు విడిచాడు. మధ్యాహ్నంలో కోల్హాపురంకి వెళ్ళి భిక్ష తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి మళ్ళా ఋషులు, మునులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన కోసం, దత్తాత్రేయుడి కోసం. ఇదంతా చూస్తూ ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. అంటే దాదాపు ఒక ఫుల్ టైం అది అట్లా నుంచొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక రోజంతా. ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతకాలం నుంచున్నాడు తెలియదు. ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత కూడా ఒకరోజు అట్టానే నుంచొని అందరినీ చూస్తూ ఉన్నాడు. వస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఈయనేమో ఆయన కాలకృత్యాలు తీసుకుంటూ ఉంటే ఈయన విసుగు పుట్టి వెళ్ళిపోకుండా అక్కడే నుంచి అట్టానే చూస్తూ ఉన్నాడు. అప్పుడు చూశాడు స్వామి దత్తాత్రేయుల వారు. కార్తవీర్యార్జును చూసి దగ్గరికి రమ్మని పిలిస్తే వెళ్ళాడు. ఎందుకు అట్లా దుఃఖంతో, భయంతో ఉన్నావు? వచ్చిన కారణం ఏంటి? ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు అని అడిగారు. అడిగితే భక్తితో నమస్కారం చేసి, స్వామి, ఐహికమైనటువంటి భోగాలు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు అనుభవించాను. ధర్మార్థ కామాలు 3 కూడా, పురుషార్థాలన్నీ కూడా పొందాను. మోక్ష పొందల, ధర్మార్థ కామ మోక్ష పొందల. అందుకే ధర్మార్థ కామ అంతవరకే పొందాను. 3 పురుషార్థాలు పొందాను. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మార్గాన్ని చెప్పండి. మోక్షం కోరుకునేటువంటి వాళ్ళు ఆచరించదగినటువంటి మార్గం చూపించండి అని కార్తవీర్యార్జునుడు దత్తప్రభుని అడిగాడు. ఇంకొక సందేహం, స్వామి, అందరూ మిమ్మల్ని ధ్యానిస్తున్నారు, మీకు నమస్కారం చేస్తున్నారు, మిమ్మల్ని ధ్యానిస్తూ ఉన్నారు అందరూ. మరి మీరు సమాధిలో ఉన్నారు కదా, మీరు ఎవరిని ధ్యానిస్తూ ఉన్నారు అని అడిగాడు. శివుడిని కూడా అట్లా అడుగుతా. శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు చూడండి, ధ్యాన స్థితిలో ఉంటాడు శివుడు. అందరూ హరహర మహాదేవ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆయన శివ ధ్యానం చేస్తూ ఉంటే, మరి శివుడు ఎవరిని ధ్యానం చేస్తూ ఉంటాడు? దానికి దత్తాత్రేయులు చెప్పే సమాధానం ఏంటంటే, ఆయన నువ్వు అడిగిన ప్రశ్న బాగుందయ్యా అని సంతోషంతో ఆయన అంటున్నాడు, ఏమని? నా యొక్క ఆత్మస్వరూపాన్ని అహర్నిశలు ధ్యానిస్తూ ఉంటాను. ఆత్మ అక్షరమైనది, అఖండమైనది, నిత్యమైనది, అద్వయమైనది. నిజంగా ఉన్నది ఆత్మే. కనబడున్నది, వినబడున్నది, తలపులన్నీ ఆత్మ యొక్క రూపాలే. ఆ ఆత్మే నేను అనేటువంటి రహస్యాన్ని తెలుసుకోవాలి. ధ్యానము, ధ్యేయము 2 ఆత్మే. కాబట్టి నేను ఆత్మ ధ్యానంలో ఉంటాను ఎప్పుడు, అంటే ఆత్మనిష్టలో ఉంటాను అన్నమాట ఆయన అని ఆ విధంగా చెప్పారు. తర్వాత
ఈ కార్తవీర్యార్జునుడికి 3 సలహాలు ఇచ్చి ఆయనకు కూడా కొన్ని కథలు చెప్తాడు దత్తాత్రేయులు వారు. కథలు చెప్పిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సరే 3 సలహాలు ఏం చెప్పారు అంటే, ఓ కార్తవీర్యార్జున, ఆకలి కొన్న వానికి అన్నం పెట్టవలెను, దాహము తీర్చడానికి నీరు ఇవ్వవలెను, నీవు కోరిన శ్రేయమును నీకు ఇచ్చేదను అని చెప్పాడు. నువ్వే శ్రేయస్సు అంటే ప్రేయస్సు కాదు, శ్రేయస్సు కోరాడు ఆయన, అంటే మోక్షం కోరాడు కదా, అది నీకు ఇస్తాను అని చెప్పారు స్వామి. ఆ తర్వాత ఆయన ఒక 7 కథలు చెప్తాడులే అబ్బాయికి, కార్తవీర్యార్జునుడికి 7 కథలు చెప్తాడు. 7 కథలు చెప్పిన తర్వాత అప్పుడు వినపట్లేదా? కార్తవీర్యార్జునుడికి ఏం చెప్తారంటే, మోక్షం అడిగాడు కదా ఆయన, అందుకని దాని గురించి దత్తప్రభువు ఈ కార్తవీర్యార్జునుడికి చెప్తున్నాడు ఏమని, లోకంలో ఉన్న వస్తువు ఒక్కటే, దానికి నామము లేదు, రూపము లేదు, అది సదా అంటే ఒక్కటే. అంటే అర్థం చేసుకోండి, బ్రహ్మ సత్యం, ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహ నానాస్తికించిన మీనింగ్ ఏంటి? ఉన్నది ఒక్కటే, ఇంకొకటంటూ ఏదీ లేదు, దానికి నామము లేదు, రూపము లేదు, ఎప్పుడు ఒక్కటే ఉంది. దాన్ని నిర్వచించలేము, తెలియలేము, తెలుసుకోలేము. దాన్ని తెలుసుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే, తెలుసుకునేది మనస్సు కదా, తెలుసుకునేది మనస్సు, తెలియలేమని చెప్తున్నా అంటే ఆ మనసు తెలుసుకోలేదు అని అర్థం. అది ప్రకాశవంతమైనది. అజ్ఞానులకు బోధించడానికి దీనికి ఒక నామము, రూపము చెప్పబడింది. మోక్షం పొందినటువంటి వాళ్ళ కోసం చెప్పాలి కాబట్టి ఏదో చెప్తారు, ఒక పేరు పెడతారు, రూపం పెడతారు. నిజంగా అయితే దానికి నామము లేదు, రూపము లేదు. తెలియని వాళ్ళకి అంటే అజ్ఞానులు, వాళ్ళు చెప్పాలి కాబట్టి ఒక రూపాన్ని, ఒక నామాన్ని ఇస్తున్నాం. నిర్గుణ బ్రహ్మకు నామము, రూపములు లేవు. అది తెలుసుకోవాలి. ఏది? ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కాబట్టి దానికి ఒక పేరు అవసరమైంది. సత్యము, జ్ఞానము, సత్తు, చిత్తు, ఆత్మ, పరమాత్మ, నిత్యము, అద్వితీయము మొదలైనవన్నీ కూడా అదిగో ఆ పరమాత్మ పేర్లు. ఇవన్నీ కూడా ఆయన గురించి తెలియజేస్తాయి. సత్యం అంటే పరమాత్మే, నిత్యం ఉండేది అదే, జ్ఞానం అంటే పరమాత్మే. పరమాత్మను తెలుసుకోవాలంటే ఇవన్నీ అవసరం. సకలము ఆత్మస్వరూపమే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అయి ఉన్నది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. ప్రకృతి పురుషులు సర్వవ్యాపకులై ఉన్నారు. పురుషుని యొక్క శక్తియే ప్రకృతి. ప్రకృతి పురుషుల సమైక్య రూపమే పరమాత్మ. ఆయన చెప్పిన బోధ ఇదంతా. ఎవరికి? ఆత్మజ్ఞానం కోరి వచ్చినటువంటి కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయ చెప్పినటువంటి బోధ ఇది. మళ్ళీ చదువుతాను, ఒకసారి మెల్లి చదువుతాను, వినండి. లోకమున ఉన్న వస్తువు ఒక్కటే, దానికి నామము లేదు, రూపము లేదు, అది సదా ఒక్కటే. నిర్వచించలేము, దీన్ని తెలుసుకోలేము. అది ప్రకాశవంతమైనది. అజ్ఞానులు బోధించుటకు దీనికి ఒక నామము, రూపము కల్పన చేయబడింది. కల్పన చేయబడింది అంటే పెట్టబడింది, సృష్టించబడింది పేరు. తప్పితే నిజంగా పేరు లేదు, దానికి రూపము లేదు. నిర్గుణ బ్రహ్మకు నామరూపాలు లేవు, అది తెలుసుకున్నటకు నామం అవసరమైనది. సత్యము, జ్ఞానము, సత్తు, చిత్తు, ఆత్మ, పరమాత్మ, నిత్యము, అద్వితీయము, ఇగో ఈ మొదలైనవన్నీ కూడా బ్రహ్మముని గురించి తెలియజేస్తూ ఉంటాయి. సకలము ఆత్మస్వరూపమే, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అయి ఉన్నవి. ప్రకృతి పురుషులు సర్వవ్యాపక అయి ఉన్నారు. పురుషుని యొక్క శక్తియే ప్రకృతి.
ప్రకృతి పురుషుల సమైక్య రూపమే పరమాత్మ, పరబ్రహ్మము. కామ కోరికలతో కర్మలు చేయరాదు, కోరికలతో కర్మ చేయరాదు. కర్మఫలమును భక్తితో భగవంతునికి అర్పించవలను. అంటే భగవద్ అర్పిత కర్మలు చేయాలి. ఏ ఫలితం వచ్చినా భగవంతుని సమర్పించాలి. పరమాత్మ భజించుట వలన మానవునికి చిత్తం శుద్ధి అగును. అంటే పరమాత్మను భజన చేయటం వల్ల, అంటే మనసు ఎప్పుడు కూడా పరమాత్మ మీద పెట్టి ఉండటం కారణంగా చిత్తం శుద్ధి అవుతుంది. మనకి 6వ అధ్యాయం చివరిలో వచ్చింది అన్నమాట, పరమాత్మ మీద చిత్తం శుద్ధి అయింది. తర్వాత చిత్తం శుద్ధి అగును. అప్పుడు సత్యము గోచరించి, చిత్తము శుద్ధి అయింది కదా, అప్పుడు సత్యము గోచరించి జ్ఞానము జనించి జగత్తు అసత్యము అని గ్రహించగలుగుదురు. గురువు అనుగ్రహంతో విచారణ శక్తి కలుగును. విచారణ శక్తి, గురువు అనుగ్రహంతో విచారణ శక్తి కలుగును. అంటే ఏంటి? ఆత్మ లక్షణాలను విచారణ చేసి ఆత్మ యొక్క తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలంటే విచారణ చేయాలి. ఆ శక్తి ఎట్లా వస్తుంది? గురువు అనుగ్రహం వల్ల వస్తుంది. ఆ శక్తి ద్వారా విచారణ శక్తి కలుగును. అప్పుడే ఈ జగత్తంతా కూడా మిథ్య అని తెలిసి జ్ఞానానికి మార్గం ఏర్పడను. పరమాత్మయే సత్యము. సద్గురువు నుంచి శ్రవణ మననాదుల ద్వారా నేర్చుకోవలను జ్ఞానం. తత్ అనే పదం పరబ్రహ్మము. త్వం అంటే జీవుడు. తత్తు త్వము. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవుడు. అసి అంటే అయి ఉన్నావు. తత్తు త్వం అనేవి మహావాక్యాలు. నీవు బ్రహ్మానివి, నీకు సుఖదుఖాలు లేవు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు చెప్పాడు. నిర్వికల్ప సమాధి పొందిన వారికి సిద్ధులు లభించును. సిద్ధులు అనిత్యమైనటువంటి కాబట్టి వాటిని కోరుకోరాదు అని కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడుగా చెప్పారు. స్థిరంగా నిలబడటం లేదు, ధ్యానం కుదరటం లేదు, చిత్తం స్థిరంగా ఉండటం లేదు, అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు దత్తుడు కార్తవీర్యార్జునుడి చోటి అంటున్నాడు, ఏమని? మాయ దాటాలి అంటే నీవు చేయు కర్మలని నాకు అర్పణ చెయ్యి. అట్లు చేస్తే నీ చిత్తం ఏకాగ్రత కుదురుతుంది అన్నాడు. ఇప్పుడు ఇందా చెప్పింది ఏంటి? అబ్బాయి నాకు ఏకాగ్రత కుదరటం లేదు స్వామి, మీరు చెప్పి నా మనసు నిలబడటం లేదు, బయటికి పోతున్నాయి, మీరు చెప్పింది మొత్తం నా మనసు నిలబడాలి అంటే, ఏకాగ్రతతో నేను ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? దయతో నన్ను అనుగ్రహించండి అన్నాడు. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో మాయ కారణంగా నీ మనసు నిలబడటం లేదు, ఆ మాయను దాటాలి అంటే నువ్వు చేసే కర్మలన్నీ కూడా నాకు అర్పించు, నాకు అర్పణ చెయ్యి. అప్పుడు నువ్వు నిత్య స్థితిని పొందగలుగుతావు అంటూ చెప్పారు. ఏకాగ్రత వస్తున్నప్పుడు నీకు అన్నారు. అర్జునులకు ఆత్మ సాక్షాత్కారము, సమాధి స్థితి కలిగించాలి అని దత్తప్రభువులు తలుచుకున్నారు అనమాట. అందుకని ఆయన ఏం చేశాడు? ఈ కార్తవీర్యార్జున్ని ఒక గుహలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వెన్నుపూస నిటారుగా ఉండినట్లుగా స్థిరంగా ఆసనంలో కూర్చోబెట్టి సద్గురువులకు నమస్కరించి నీకు తెలిసినటువంటి ఆత్మతత్వాన్ని ఏకాగ్రతతో మన్నం చెయ్యి అన్నారు. ఆయన చెప్పిందండి, గుహలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. స్ట్రైట్ గా కూర్చోయి అని చెప్పారు. వెన్నుపూస నిటారుగా ఉన్నట్టు కూర్చోయి అని చెప్పారు. కూర్చున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, సద్గురువుకు నమస్కరించి నీకు తెలిసేటువంటి ఆత్మతత్వాన్ని ఏకాగ్రతతో మన్నం చెయ్యి అన్నారు దత్తుడు. దత్తప్రభు కార్తవీర్యార్జున శిరస్సుపై తన కుడి చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ కార్తవీర్యార్జునుడు దత్తప్రభు చెప్పినట్లుగా సమాధిలో ఉన్నాడు. తన గురువు ఎవరు? దత్తాత్రేయుడు కాబట్టి ఆయనకు అనుగ్రహం కూడా ఉంది కాబట్టి ఆయనకి సమాధి స్థితి కూడా త్వరలోనే వచ్చేసింది. అంటే శీఘ్రంగానే ఆయనకి సమాధి స్థితిలో చక్కగా నిలబడగలిగాడు. అలా 1 సంవత్సర కాలం పాటు కార్తవీర్యార్జునుడు ఆ స్థితిలోనే ఉన్నాడు. ఆ తర్వాత మెల్లిగా ఆయనకి మళ్ళా దేహస్మృతి వచ్చింది. అంటే మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు సమాధిలో నుంచి.
అప్పుడు కార్తవీర్యార్జునుడు దత్తాశ్రమానికి వచ్చి, ఇందాక గుహలో ఉన్నాడు కదా ఇప్పుడు దాకా, మళ్ళీ దత్తుడి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి దత్త భగవానుడి దగ్గరగా కూర్చున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ అర్జున, కార్తవీర్యార్జున, సమాధి స్థితిలో అనుభవాలు జప్తిలో గుర్తున్నాయా నీకు అడిగాడు. తృప్తిగా ఉందా ఇప్పుడు నీకు అన్నాడు. ఏ అనుభూతి పొందావో చెప్పగలవా అన్నాడు. అప్పుడు ఆత్మతత్వాన్ని భావన చేస్తూ ఉంటే జాగృతావస్థ సుషుప్తావస్థ త్వరలో వచ్చాను. ఆనందము అనుభవించుంటుని కాలం తెలియలేదు. నా ప్రారంభ కర్మ నా దేహస్మృతి కలిగించింది. ఐక వాంఛ నశించినవి. అంతటా స్వయం ప్రకాశముకు చిదాత్మను దర్శించుతున్నాను అని చెప్పాడు. ఆయనకు అనుభూతి కలిగింది చెప్పాడు. ఏం జాగృతావస్థ స్వప్నావస్థ అనేవి కంటిన్యూషన్ అయినాయి అంట. తర్వాత ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడంట. కాలం తెలియలేదంట. కానీ ప్రారంభ కర్మ ప్రకారం మళ్ళా ఇప్పుడు సహ వచ్చింది, మళ్ళా దేహస్మృతి వచ్చింది, మళ్ళా కోరిక వస్తుంది లోపలికి అంటున్నాడు. అక్కడ ఉన్నంతసేపు చిదాత్మన అనుభవిస్తూ ఉన్నాను, దర్శిస్తూ ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు నిత్యకృత్యములు తీర్చుకొని మరలా గుహలోనికి వెళ్ళి సమాధి అనుభవం పొందుము అన్నారు దత్తుడు. అలానే కార్తవీర్యార్జునుడు మళ్ళా దత్తుడు చెప్పినట్టు చేశాడు. తర్వాత దత్తు అర్జునుడితో, అర్జున, నేను నీకు ఆచారం పాటించిన అవసరం లేదు. నీవు చక్రవర్తివి కనుక సనాతన సాంప్రదాయాలను పాటించు, ధర్మంగా పరిపాలించుకో, ప్రజల క్షేమం కొరకు ప్రయత్నం చేస్తూ ఉండు, పితృదేవతలను వేదవేత్తలను తృప్తిపరచు, రాజ్యం ఏరుకునేటప్పుడు ఎప్పుడు గురువు అయినటువంటి నన్ను ఎప్పుడు గుర్తుంచుకో, ఎన్నిసార్లు అయినా సరే ప్రేమతో వచ్చి నన్ను చూస్తూ ఉండు అని బోధించారు. అంటే ఏం లేదు, ఆయన చెప్పింది ఏంటంటే సనాతన సంప్రదాయాన్ని పాటించు, ధర్మాన్ని పాటించు, పితృదేవతలని వేదవేత్తలని సంతృప్తి పరుస్తూ ఉండు, అలానే ప్రజలందరి క్షేమం కోసం పాటుపడుతూ ఉండు, గురువునైనటువంటి నన్ను సదా తలుచుకుంటూ ఉండు, అప్పుడప్పుడు వచ్చి ప్రీతితోటి నన్ను దర్శనం చేసుకుంటూ ఉండు, ప్రేమతో వచ్చి నన్ను చూస్తూ ఉండు అన్నాడు. అలానే ఇంకేం చెప్పాడంటే, యజ్ఞం చేసి దేవతలను తృప్తిపరచు, బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ ఉండు, పితృదేవతలకి శ్రాద్ధకర్మలు చేస్తూ ఉండు, గురువుని విశ్వాసంతో సదా స్మరిస్తూ ఉండు అని కార్తవీర్యార్జునుడు చెప్పి సెలవు ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత కార్తవీర్యార్జునుడికి మళ్ళా వచ్చాడు. అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకోమన్నాడు. అప్పుడప్పుడు వచ్చి అందుకని మళ్ళా వచ్చాడు. సంవత్సరం తర్వాత మళ్ళా వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు ఇంకొన్ని జ్ఞాన సంగతులన్నీ కూడా ఆయన తెలియజేశారు. తెలియజేసిన తర్వాత కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునికి కొన్ని పాప పరిహారం కోసం మాఘ స్నానాలు చేయమని చెప్పని ఆయనకి చెప్తారు దత్తాత్రేయులు వారు. మాఘ స్నానం అంటే మాఘ మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే అనంత పుణ్యఫలం వస్తుందని చెప్పని ఆయన కార్తవీర్యార్జునుడు చెప్పి ఆ స్నానాలు చేయమని చెప్పి సెలవు ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత ఈ కార్తవీర్యార్జునుడు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వశిష్ఠ మహర్షి యొక్క శాపం వస్తుంది. ఎవరికి? కార్తవీర్యార్జునుడికి. ఏమని? నువ్వు మన పరశురాముడు అనేటువంటి ఒక బ్రాహ్మణుని చేత చనిపోతావు అని చెప్పి శాపం పెడతాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు ఫస్ట్ గురువు దత్తాత్రేయుని వరం అడిగినప్పుడు అప్పుడే అడిగాడుగా, నాకంటే గొప్పవా అని చేత మరణం రావాలని అడిగాడు కదా. ఓ పరశురాముడు నాకంటే గొప్పవాడు కావాలా అనుకుంటాడు. ఇక పరశురామ చేతిలో ఈ మరణం ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎట్లా అంటే కార్తవీర్యార్జునుడు అడవికి వెళ్తాడు, సైన్యంతో సహా వెనక్కి వస్తూ ఆ జమదగ్ని మహర్షి ఆశ్రమంలో విడిది చేస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సురభి అనేటువంటి ఆవు దగ్గర నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలతోటి అంతమంది సేనకి, ఆ మహారాజుకి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు.
విందు భోజనం తిన్న తర్వాత రాజుగారికి డౌట్ వచ్చింది. ఇంతమందికి ఇంత కొద్ది కాలంలోనే ఇంత భోజనం పెట్టాడు ఈయన, ఎట్లా పెట్టావయ్యా అంటే, నాదేముందండి, మమ్మల్ని అందరినీ కాపాడేది అదిగో ఆ సురభి ఏనండి అంటే, ఓహో అంత గొప్పదా ఈ సురభి, అటైతే ఈ సురభి నీ దగ్గర ఉండడం కంటే మహారాజు నేను నా దగ్గర ఉంటే క్షేమం కదా, ఈ రాజ్యాల్లో అందరికి ఉపయోగపడద్దు కదా, కాబట్టి ఇది నాకు ఈ అంటాడు. అది వెళ్ళిపోతే ఆ ఆశ్రమ నిర్వహణ కావచ్చు, మరి ఎవరైనా ఇంకో ఇలాంటి మహారాజు లాంటి వాళ్ళు ఇంకొకరిని వచ్చారనుకో, వాళ్ళు పెట్టడానికి కానీ ఎవరికైనా మరి కావాలి కదా, సరే వస్తే తీసుకురండి అంటాడు. ఇంకేమండు పాపం ఆయన కూడా ఏమండు, తీసుకురండి అంటాడు. అదేమో రాదు, లాస్ట్ లాక్కెళ్ళి వెళ్తారు. అప్పుడు మా పెద్ద యుద్ధమే జరుగుద్ది. ఆ సమయంలో ఈ జమదగ్ని కుమారుడు పరశురాముడు ఆశ్రమంలో లేడు. వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని ఆయన వెళ్ళి కార్తవీర్యార్జుని సంహరించి ఆ గోవుని తీసుకొచ్చి ఆశ్రమంలో కట్టేస్తాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ కార్తవీర్యార్జుని కొడుకులు ఉంటారు, 10 మంది ఉంటారు. వాళ్ళంతా మా నాన్నగారిని చంపారు కదా కోపం వచ్చి వాళ్ళంతా ఆశ్రమం మీదకి వస్తే, పరశురాముడు లేని సమయంలో ఈ జమదగ్ని చంపేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ జమదగ్ని భార్య రేణుకాదేవి ఈమె పరశురామ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటది. 10 సార్లు 15 సార్లు అరిసింది. ఆయన ఎక్కడో అడవుల్లో సమితుల కోసం వెళ్ళాడు. ఆయన లేడు. ఈ వచ్చిన తర్వాత చూస్తే విషయం ఇది. ఆయన కోపం వచ్చి ఆ తర్వాత వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి వస్తాడు. తర్వాత 18 సార్లు 11 సార్లు అరిసింది కదా, అన్ని సార్లు ఆయన దేశంలోని రాజులందరినీ సంహరిస్తాడు. అన్ని సార్లు దండెత్తి వెళ్ళి రాజులందరినీ సంహరిస్తే ఆయన కోపం చల్లారల. తన తండ్రిని చంపారని చెప్పి కోపం వచ్చి రాజులందరినీ చంపేస్తాడు. ఆయన చంపిన రక్తం ఏర్లై పారి ఒక మడుగే అయిపోయింది, సిమంతక మడుగు అవుతుంది. మడుగే ఎప్పుడు అన్నమాట. ఆ తర్వాత కోపం శమించింది. ఆ తర్వాత తల్లి దగ్గరికి వస్తే ఆ తల్లి అనుమతితోటి ఆ తండ్రి శవాన్ని ఒక కావడి అంట చూడండి, ఆ కావడిలో పెట్టుకొని ఒక దాంట్లో తల్లిని పెట్టుకొని బయలుదేరుతాడు. తల్లి అంటది, ఎక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఆగు అనే మాట వస్తుందో అక్కడ ఆగు అని చెప్పుద్ది. అది భుజాన్ని వేసుకొని పోతూ ఉంటాడు. ఇదిగో ఈ దత్తాత్రేయుల వారు ఉన్నటువంటి ఆశ్రమం దగ్గర రాగానే ఆగు అని వినిపిస్తుంది ఆకాశవాణి. అప్పుడు ఆగుతాడు. అప్పుడు దత్తాత్రేయుల వారి యొక్క ఆధ్వర్యంలో తండ్రికి అంత్యక్రియలు చేస్తాడు. ఆ తర్వాత తల్లి కూడా సాక్షాత్తు ఆమె గాయత్రి మాత అంట. రేణుకాదేవి ఈజ్ ఈక్వల్ టు గాయత్రి మాత. ఆ విషయాన్ని తర్వాత తెలియజేస్తారు. ఈ ఇంతమంది రాజులను చంపడం ద్వారా వచ్చేటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం పరశురాముడికి అనేక సముద్ర స్నానాలు, పూజలు, యజ్ఞం చేయమని చెప్తాడు. విశ్వజిత్ యాగం టైప్ లో సమస్తాన్ని త్యాగం చేసే విధంగా యజ్ఞం చెప్తారు స్వామి. ఆ యజ్ఞాన్ని చేస్తాడు. ఆ యజ్ఞాన్ని చేస్తే సమస్తము ఉన్నది మొత్తం అంటే ఏమీ లేదు, నేను నిల్చున్న నేల కూడా అన్నట్టుగా మొత్తం దానం చేసేస్తాడు. విప్రులకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దానం చేసేస్తాడు. ఆ తర్వాత ఈయన ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు కదా. ఈ పరశురాముడికి త్రిపుర రహస్యం అనేటువంటి జ్ఞానాన్ని బోధిస్తాడు. ఇది కూడా జస్ట్ లైక్ ఆత్మజ్ఞానం టైప్. త్రిపుర రహస్యం అంటే ధ్యానంలో దీన్ని సాధించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ త్రిపుర రహస్యాన్ని బోధిస్తాడు పరశురాముడికి. ఈ విధంగా పరశురాముడు కూడా ఆ త్రిపుర రహస్యాన్ని పొంది యోగసిద్ధి పొందినటువంటి వాడు. ఇలా దత్తాత్రేయుడి ద్వారా కార్తవీర్యార్జునుడు సంహరించబడ్డాడు కదా. ఆయన కూడా దత్తాత్రేయుడి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆయనే. ఈ విధంగా దత్తాత్రేయుడి ద్వారా దాదాపు మనకు తెలిసినటువంటి వాళ్ళు 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు మనకు తెలియదు. అంటే ఉంటారు, పురాణాల్లో అక్కడ ఎదుగుతూ ఉంటారు. కానీ మనకి తెలిసింది మాత్రం ఒక 10 మంది 8 మంది అట్లా ఉంటారు. సరే, ఏమైనప్పటికీ కూడా దత్తాత్రేయులు వారు చెప్పేది ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పి యోగనిష్టలో నిలబడి మనము మోక్ష పొందటం కోసం వారి అవతారం ధరించింది. అందుకోసం వచ్చినటువంటి వాళ్ళకి
వాళ్ళ యొక్క ప్రాపంచికమైన కోరికలు తెచ్చి ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని బోధించి మోక్షం వైపు నడిపిస్తారు. మోక్షాద్రి వచ్చినటువంటి వాళ్ళకి యోగ సిద్ధి కలిగే విధంగా వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు స్వామి. ఇది దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి కథ. అయితే దత్తాత్రేయుల వారిది అవతార పరిసమాప్తి అనేది లేదు. కృతయుగంలో ఆవిర్భవించినటువంటి స్వామి ఇదిగో త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో ఉన్నారు, కలియుగంలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఉంటారు. ఇంకా అది ఎప్పుడు ఉంటారంటే ఎవరైతే ఎప్పుడైతే ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు కూడా ఉన్నారనేగా మనం అనుకుంటుంది. మధ్యాహ్నం పూట ఎవరైనా సరే వారిని దత్తులుగా మనం భావిస్తూ వారికి భిక్ష ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఉపాసించేటువంటి వాళ్ళకి ఆయన జ్ఞానబోధ చేస్తారు. యోగానికి తోడ్పాటును అందిస్తారు అన్నమాట స్వామి. ఇక దత్తాత్రేయుడికి సంబంధించి ఉన్నది ఇప్పుడు కాదు, మనకి తెలియదు దత్తాత్రేయుడి గురించి. కానీ దత్త సాంప్రదాయాన్ని నార్త్ లో ఎక్కువగా అంగో సహ్యాద్రి పర్వతాలని అటుపక్కే, రాజస్థాన్ అటుపక్క అనమాట. అటు పక్క అనమాట. అందుకని అక్కడ ఎక్కువగా ఉంటారు ఈ దత్తాత్రేయుని పూజించేటువంటి వాళ్ళు. మనం ఎట్లా అయితే విష్ణువుని, శివుడిని, అమ్మవారిని, గణేషుని, కుమారస్వామిని ఇలా పూజిస్తూ ఉంటాం, అలానే దత్తుడు గురువుగా భావించి అంటే గురు సంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు దత్తుడిని ఆరాధిస్తారు. అది గురు సంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు విష్ణుమూర్తిని, విష్ణు ఆలయానికి వెళ్తూ ఉంటారు కదా. అట్లానే గురువులను పూజించేటువంటి వాళ్ళు, గురువు ద్వారానే మనకు మోక్షము అనుకునేటువంటి వాళ్ళు, గురువు ద్వారానే నేను సిద్ధి పొందగలను అనుకునేటువంటి వాళ్ళు, గురు సంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు దత్తాత్రేయుని వారిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక దత్తుడిని స్మరించడంతో ఆయన మీ చెంతన ఉంటాడు. స్మతృగామి అంటారు. స్మతృగామి అంటే స్మరించినంత మాత్రానే వస్తాడు ఆయన అని ఒక పేరుంది. బోళా శంకరుడు ఎట్లయితే శివుడికి ఉందో స్మతృగామి అనే పేరు ఈయనకి కూడా ఉంది. ఇది దత్తుడికి సంబంధించినటువంటి కథ. అలానే ఒకసారి ఇంద్రుడు జంబాసురుడు అనే రాక్షసుడి కారణంగా అతను ఇంకో ఇంద్ర పదవి పోతుంది. మనకు తెలిసిందే కదా, ఏ రాక్షసు వచ్చినా ఇంద్రుడికి పదవి పోయింది. ఏ లోకాల పట్టిపోతూ ఉంటాడు, లేకపోతే విష్ణువును శివుడిను ఆశ్రయిస్తూ ఉంటాడు, అంతే కదా. అలానే ఒకసారి జంబాసురుడు అనే రాక్షసుడు ఇంద్రలోకం మీదకి వచ్చి ఆయన్ని కాస్త తీసేశాడు. అంటే ఇంద్రుల్ని పదవి భ్రష్టుని చేసేసి ఆయన అధిష్ఠించాడు. ఆ తర్వాత తెలిసిందేగా అప్పుడు ఏమవుతుంది, ముల్లోకాలను పీడిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఇదిగో బృహస్పతి సలహా మేరకు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తాడు. దత్తాత్రేయ స్వామిని ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు అంటే అది కూడా ఉంది. ఇంద్రుడు అంటాడు, అయ్యా నువ్వు చెప్పావు కరెక్టే గాని ఆ దత్తులు వారు ఏదో పరీక్షలు పెట్టి గాని అప్పుడు అనుగ్రహించారంట కదా, కష్టం కదా, ఆయన అనుగ్రహం పొందాలని తేలిక కాదు కదా అని అంటాడు. అంటే సరే మన ప్రయత్నం చేయాలి కాబట్టి వెళ్ళు అని చెప్పినట్టే దేవేంద్రుడు వెళ్తాడు. వెళ్తే అప్పుడు సహ్యాద్రి మీద పర్వతం మీద ఉంటాడు. ఎవరు? దత్తాత్రేయుడు సహ్యాద్రి పర్వతాల మీద ఉంటాడు కదా ఆయన. అప్పుడు ఆయనకి స్వామిని దర్శించి చెప్తాడు ఇట్లా, ఏమని, నేను ఇట్లా జంబాసుడి ద్వారా ఇట్లా కష్టాలు పడుతున్నాను, నా పదవి మొత్తం పోయింది, స్వర్గం మీద ఆధిపత్యం మొత్తం ఆయనే స్వీకరించాడు జంబాసురుడు, కాబట్టి నాకు మీ అనుగ్రహం ప్రసాదించండి, నాకు మార్గనిర్దేశం చేయండి అన్నాడు. అప్పుడు ఆ సమయంలో దత్తుల వారు ఎలా ఉన్నారంటే గంధర్వాంగనలు అంటే అందమైనటువంటి స్త్రీలు, వాళ్ళతో ఆయన కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంట, మధుపానం తాగుతూ ఉన్నాడంట. విన్నా కూడా దత్తుడు అంటాడు ఏమని నవ్వుతూ,
నాకేం తెలుసయ్యా, నేను మద్యము మగువతో ఉన్నాను, నాకెందుకు ఇవన్నీ, ఇంకోళ్ళు నన్ను కలుసుకో, ఇంకెవరైనా సహాయం చేస్తారో పో, నా దగ్గర ఎందుకు అని అంటాడు. అట్లా అంటే తెలుసు కదా, ఈయన ఊరికి ఇవ్వడం తెలుసు కదా, అందుకని అక్కడే ఆయన వదిలిపెట్టకుండా అక్కడే కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని, నన్ను తప్పదు నువ్వు ఇవ్వాల్సిందే అని గట్టిగా అడిగితే, అప్పుడు జంబాసురుడు ఎక్కడున్నాడు అంటే ఇంద్రలోకంలో ఉన్నాడు అన్నాడు. సరే, ఆ జంబాసురుడు ఈ సహ్యాది పర్వతం మీదకి వచ్చేటట్టుగా చెయ్యి, నేను చూసుకుంటాను అన్నాడు. అంటే సరే, జంబాసురుడిని వెళ్ళి వాడిని కదిలిస్తే వాడు యుద్ధానికి వస్తాడు కదా, అప్పుడు ఈ పరిగెత్తుకుంటూ సహ్యాది పర్వతం మీదకి వస్తాడు ఇంద్రుడు. వచ్చేటప్పటికి అతను కూడా జంబాసురుడు కూడా ఇక్కడికి వచ్చేస్తాడు, సహ్యాది పర్వతం మీదకి వచ్చేస్తాడు. వస్తే ఇక్కడ ఈయన ఎట్లా ఉన్నాడు మరి, గంధర్వాంగనలతోటి మద్యం తాగుతూ ఉన్నాడు. ఆయన ఒళ్ళోనేమో అమ్మవారు కూర్చొని ఉంది, అనగాదేవి కూర్చొని ఉంది, సౌందర్యవతిగా అనగాదేవి కూర్చొని ఉంటే, ఈ జంబాసురుడు ఆయన పక్కన రాక్షసులందరూ కూడా ఆమెను చూసి మోహితులయ్యి వచ్చిన పని మర్చిపోయి ఓ పల్లకి తీసుకొచ్చి ఆ పల్లకిలో ఆమెను కూర్చోపెట్టి దత్తుడు కూడా ఏమంటల్లా, సరే కానీ అన్నట్టుగా ఊరుకున్నాడు, అంతే ఏమల్లా. ఆ అందానికి మైమరిచిపోయి ఆమెను తీసుకెళ్లి ఒక పల్లకిలో కూర్చోబెట్టుకొని పరివారం అంతా కూడా ఆ నెతికెక్కించుకున్నారు ఆమెని. అప్పుడు దత్తుడు అంటూ ఉన్నాడు ఉదాసీనంగా, ఇంద్ర లక్ష్మీదేవి నెతికెక్కింది, ఇక ఆమె వారిని విడుచును, వారి యొక్క బలం పోతుంది, ఇంకా వాళ్ళు నశిస్తారు, కాబట్టి నువ్వేం చెయ్యక్కర్లేదు అని అంటాడు. అంటే లక్ష్మీదేవి నెతికెక్కితే వారి బలం పోయిద్దంట, బలం పోతే సంపదలు పోతాయి, బలము పోయిద్ది. తర్వాత ఆ లక్ష్మీదేవి నాకు కావాలనుకుంటూ వాళ్ళ అభిప్రాయ భేదాలు వచ్చి కొట్టుకుని చచ్చిపోతారు. ఆ విధంగా ఆ తర్వాత లక్ష్మీదేవి పల్లకితో సహా అదృశ్యమైపోయి దత్తస్వామిని చేరుకున్నది, అనగా లక్ష్మి అన్నమాట. ఈ విధంగా తర్వాత ఇంద్రుడు దత్త స్వర్గాధిపత్యాన్ని స్వీకరించాడు. ఇవి మనకి ఈ సినిమాలో చూపిస్తూ ఉంటారు, దత్త చరిత్ర సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక కథ, దత్తాత్రేయుడు జంబాసురుడు అనే రాక్షసుడికి సంహారానికి ఉపయోగపడింది అన్నట్టే చెప్తారు. కాబట్టి దత్తాత్రేయుడు వారు కొద్దిగా కఠిన పరీక్షలు పెట్టి అప్పటికి కూడా వదలకుండా నన్ను శరణ పొందాడా వాడు, అప్పుడు అనుగ్రహిద్దాం అన్నట్టుగా ఉంటది అనే పద్ధతి. సరే, ఏదైనా సరే దత్తుల వారి గురించి అదే విషయము. ఇక ఇంత చెప్పుకున్నాం కదా, ఈ దత్తాత్రేయుల వారి యొక్క అవతార పరిసమాప్తి అంటూ ఏమీ లేదు. గురువులు పూజించేటువంటి వాడు దత్తుడిని గురువుగా భావించి దత్తాత్రేయుడు, మనం చెప్పుకునేది రోజు అదే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని చెప్పుకుంటూ ఉంటాం. అది దత్తాత్రేయుని యొక్క ప్రార్థనా శ్లోకం. అది ఇక దత్తుడి వల్ల అనుగ్రహం పొందినటువంటి కథలు చాలా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. కానీ మనం చెప్పుకోవడానికి పనికొచ్చేది ఏంటి అంటే, యదు మహారాజుకి దత్తాత్రేయుల వారు 24 మంది గురువుల గురించి చెప్తారు. ఉంటారా, వెళ్ళిపోతారు మీరు అందరూ? అక్కడ చెప్తాను. యయాతి మహారాజు ఆయన దేవయాని అనేటువంటి శుక్రాచార్యుడి కూతురు దేవయాని, ఆమెను వివాహం చేసుకున్నాడు. దేవయాని శర్మిష్ఠ అనేటువంటి రాజుగారి కూతుర్ని తన యొక్క పరిచారికగా చేసుకొని యయాతి మహారాజు గారి ఇంటికి వస్తుంది. ఈ కథ అంతా తెలుసు అనుకుంటున్నా.
దేవయాని శర్మిష్ఠ. శర్మిష్ఠ ఒక మహారాజు గారి కూతురు. ఆ మహారాజు గారికి గురువుగా ఉంటారు శుక్రాచార్యుల వారు. ఆయన కూతురు దేవయాని. యయాతి మహారాజు దేవయాని వివాహం ఆడిన తర్వాత ఆ శర్మిష్ఠని పరిచారికగా చేసుకుని దేవయాని ఇదిగో యయాతి మహారాజు గారి రాజ్యానికి వచ్చేస్తుంది. అయితే అక్కడ యయాతి మహారాజు దేవయాని ద్వారా 3 పుత్రుల్ని కంటాడు. ఆ తర్వాత ఆ పరిచారికగా ఉన్నటువంటి శర్మిష్ఠ కూడా రాజుగారి పుత్రికే కదా, ఆమెను కూడా అనుగ్రహించి ఆమెకి 2 పుత్రులు అనుగ్రహించి మొత్తం 5 పుత్రులు అయ్యారు. అయితే దేవయాని ఏం చేస్తుంది, నా భర్త అయినటువంటి యయాతి మహారాజు నా పరిచారికతోటి బిడ్డల్ని కంటం ఏంటి అని కోపం వచ్చి తన తండ్రి అయినటువంటి శుక్రాచార్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పుద్ది. నానా, మీ అల్లుడు ఇట్లా చేశాడు అని. ఆయనకి కూతురు అంటే పరమ ప్రేమ. కోపం వచ్చేసింది. కోపం వచ్చి అల్లుడిని శపిస్తాడు. ఏమని, నువ్వు యవ్వనంలో ఉన్నావని కదా ఇట్లా ప్రవర్తిస్తున్నావు, నీకు యవ్వనం పోయి వృద్ధాప్య ఛాయలు రావుగాక అని చెప్పి, వృద్ధాప్యం రావాలని చెప్పి శపిస్తాడు. చెప్పించిన తర్వాత అరే ఎంత కాదనుకున్నా నా కూతురు భర్తే కదా, మరి వృద్ధాప్యం వస్తే మరి నా కూతురు ఏం సుఖపడుతుంది, వాళ్ళ కాపురం ఏం బాగుంటుంది మరి అప్పుడు అని అనుకుంటాడు. ఆ తర్వాత మరి కూతురు దేవయాని తర్వాత యయాతి మహారాజు ప్రార్థనను మన్నించి అప్పుడు ఆయన ఏమంటాడంటే, సరే అల్లుడు, నీ యొక్క వృద్ధాప్యాన్ని ఎవరైనా స్వీకరిస్తారంటే ఇచ్చేసేసి వాళ్ళు ఎవరో నువ్వు తీసుకోవచ్చు. ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం తిరిగేది, కానీ ఇప్పటికి మాత్రం అవకాశం అంటాడు. వృద్ధాప్యాన్ని తీసుకొని యవ్వనాన్ని ఎవరిస్తారు చెప్పండి? తన కుమారుడు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఆయనకి యదువు, తుర్వసుడు, కులహుడు, పూరుడు మొత్తం 5 పుత్రులు ఉంటారు. అందరిలో పెద్దవాడు యదు మహారాజు. యదువు అని పేరు. యదువు, తుర్వసుడు, కులహుడు, పూరుడు పేరు మిత్రాడు. లాస్ట్ పెట్ట పూరుడు. మొదటి వాడేమో యదువు, లాస్ట్ వాడు పూరుడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏదో బాగుంది, మేము నిత్య యవ్వనం ఇప్పుడే యవ్వనాలకు అడుగు పెడుతూ ఉన్నాము, మేము యవ్వన సుఖ అనుభవించక్కర్లేదా, మా యవ్వన నీకు ఇచ్చి మీ వృద్ధాప్యాన్ని మేము తీసుకుంటే మా జీవితం ఏమైపోవాలా అనుకుంటూ ఎవరు కూడా మాకొద్దంటే మాకొద్దు, నీ యొక్క వృద్ధాప్యాన్ని మేము తీసుకోం అంటారు. తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని మేము తీసుకోమంటారు. ఆఖరికి పూరుడు లాస్ట్ వాడు. అతను తండ్రి మీ సుఖమే నా సుఖము, మీ ఎంత సంతోషంగా ఉంటే నాకు కావాలి, మీ కోరిక ప్రకారం మీ ఎలాగంటే అలాగే అని అంటాడు. అప్పుడు యదు